నమస్తే అందరికీ. సమాజంలో చాలా వరకు ఏమనుకుంటామంటే ఒక సామెత ఉంది, ఏ చెట్టుకు తోలే గాలి ఆ చెట్టుకు తోలుతుండే. ఒక చిన్న మొక్కను అడిగితే ఎంత గాలి వస్తుంది అంటే, నాకు గాలి ఎక్కడి వస్తుందండి అండి మొక్క అంటుంది. అలాగే ఒక చిన్న చెట్టును అడిగితే నీకెంత గాలి వస్తుందని అడిగితే, నాకు నా చెట్టుకు తగ్గట్టుగా గాలి వస్తుందని అడుగుతుంది. అదేవిధంగా ఇంకొక రకంగా చెట్టు, ఒక 10-15 అడుగుల చెట్టును అడిగితే నాకు తగినంత గాలి వస్తుందని అంటుంది. అలాగే ఒక 40 అడుగులు 50 అడుగుల చెట్టును అడిగితే, నాకు గాలి వీస్తుందండి, నేను కదిలేటప్పుడు గాలి ఎటు కావాలంటే అటు వెళ్తూనే ఉంటుంది, కానీ నాకు ఒక భయం ఉందండి అని అంటుంది చెట్టు. ఎందుకు భయం ఉంది అంటే, ఆ వృక్షము బలమైనదే, చాలామందికి సేద తీరుస్తుంది, నీడనిస్తుంది, అన్ని విధాలుగా చాలా వరకు ఆ చెట్టు కింద ఉండే జీవాలకు కానీ, జీవరాశులకు కానీ, క్షీరదాలకు కానీ అన్ని విధాలుగా ఒక హస్తంలా ఉంటుంది, ఒక కాపాడుతూ ఉంటుంది వర్షానికి, ఎండకు. కానీ ఎప్పుడైనా కానీ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మాత్రం, అతివేగంగా గాలి వీచిన, చాలా వరకు మేఘాలు వర్షించి పిడుగులపాటు వర్షాన్ని వచ్చినప్పుడైనా, లేదంటే ఇంకా రకరకాలుగా ప్రకృతి విధి విధానాలకు నేను ఎప్పటికైనా తలొగ్గాల్సిందే అని భయపడుతుంది. ఆ భయం ఎట్లుంటుందంటే, చిన్న మొక్కకు చిరుగాలి, ఇంకొక మొక్కకు ఇంకొక విధమైన గాలి. అంటే ప్రజాస్వామ్యంలో చిన్న చిన్న కుటుంబాలు, చిన్న చిన్న వ్యక్తులు కొంతవరకు ఇబ్బందులు లేకుండా బతుకుతూనే ఉంటారు. చాలా అధికంగా సంపాదించినప్పుడు, చాలా బలంగా సంపాదించినప్పుడు, చాలా అతను లక్షల్లోనో కోట్లలోనో ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు, మారినప్పుడు అతనికి భయం ఉంటుంది, అతని ఫ్యామిలీకి భయం ఉంటుంది. ఒక్కడు ఎక్కడ కూడా తిరగలేడు, ఒక్కడు బయటికి చెప్పులు వేసుకొని కూడా రాలేడు. అలా సమాజంలో ఎక్కడ ఏ విధంగా ఎక్కడ ఎలా ఉండాలనుకుంటే అది మన అభిప్రాయాలతోనే ఉంటుంది. ఎందుకంటే గాలి రావడము, గాలి వెళ్ళిపోవడము, వీచడం అనేది ఇవి ప్రకృతి. కానీ సహజంగా మనం ఏ విధంగా బతకాలా, ఏ విధంగా ఉండాలి అన్న కాన్సెప్ట్ పూర్తిగా మనలోనే ఉంటుంది. పూర్తిగా అతిగా ఆలోచనతో, చాలా ఆశతో, ఎన్ని విధాలుగా మనము మార్పులు చేర్పులు చేసుకొని బతకాలన్నా కూడా మన జీవన విధానాలు కరెక్ట్ కాదు. ఎంతవరకు అయితే, ఎన్ని విధాలుగా అయితే మనం ముందుకెళ్తున్నామో, ఎంతవరకు అయితే మనము ముందుకు వెళ్ళాలని అనుకుంటామో, వాటి ద్వారానే అభిప్రాయాలతో ముందుకు వెళ్ళడం కానీ, ముందుకు నడవడం కానీ, చాలా వరకు మంచి అభిప్రాయాలతో ఉండడం కానీ చేయాలి. అంతే. అంతకంటే ఇంకా వేరే విధంగా ఆలోచన చేయడం వల్ల చాలా వరకు నష్టం జరుగుతుంది అనేది కూడా ప్రజలకు తెలియజేస్తాం.